ఏంటమ్మా తాత చెంచిచ్చి వెళ్ళారు. సంచిచ్చి వెళ్ళాడు, చేపలు ఇచ్చాడులే. మా మెత్తాళ్ళు ఇచ్చి పంపించాడు. తాత ఎక్కడికి వెళ్ళాడు? బయటికి వెళ్ళారు, ఇప్పుడు వస్తాను. బయటికి వెళ్ళాడా? సరేలే, చేపలు ఇచ్చాడులే. ఏందో ఈ సంచి ఇచ్చావు, దీంట్లో మెత్తాళ్ళు ఉండయి. మరి ఇచ్చి వెళ్ళాడు. మరి తాత బయట ఉన్నాడు అన్నాడు. మరి నువ్వు గోంగూర కట్టలెత్తుకొచ్చా? మెత్తాళ్ళు ఉండయి. మరి రెండు కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటది, రెండు కలిపి ఉండు. సరేలే, అన్నాడు, వెళ్ళిపోయాడా? అందరికీ నమస్కారం. మా మనవడేమో మెత్తాళ్ళు తీసుకొచ్చాడు, మా ఆయన గోంగూర తీసుకొచ్చాడు. ఈ రెండు కలగలిపేసి వండుతున్నాను. దాంట్లో కావాల్సిన సరుకులు చెబుతాను చూడండి. 2 గోంగూర కట్టలు, 1/4 కిలో మెత్తాళ్ళు, 100 గ్రాముల మంచి నూనె, 1 అర చెంచా పసుపు, 1 చెంచాన్నర ఉప్పు, 2 చెంచాల కారం, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పెద్ద ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు. ఇట్లా తలకాయలు, ఇట్ట పొట్ట, ఈకలు తోకలు అన్నీ తీసుకొని శుభ్రం చేసుకోవాలన్నమాట. నేను తోమేటప్పుడు కూడా చూపిస్తాను చూడండి. శుభ్రంగా చేసుకోవాలి. ఇట్లా శుభ్రంగా చేసుకోవాలి. దీని మీద పొట్టేది ఉంటుంది కదా, ఆ పొట్టు కూడా బాద్ది. మనం రుద్దేటప్పటికి శుభ్రం అయిపోద్ది అన్నమాట. ఆ నీశ్వాసన అనేది ఉండకుండా బాద్ది. ఇట్లా శుభ్రంగా చేసుకొని శుభ్రంగా 3 మాటిగా కడుక్కోవాలన్నమాట. తెల్లగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ముందుగా గోంగూర ఉడకేసుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకుందాం. గోంగూర ఉడికేది పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం. పచ్చిమిరపకాయలు కడుక్కొని కోసుకుందాం. చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకుందాం. గోంగూర ఉడికిందో చూసుకుందాం. గోంగూర ఉడికింది, దించేసి కూరగా అట్టి పెట్టుకుందాం. గోంగూర ఇట్ట మెదుపుకొని పక్కన పెట్టుకుందాం. కూర వండుకుందాం. దాకా కాగింది, నూనె పోసుకుందాం. నూనె కాగింది, పసుపు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గిద్దని ఉప్పు వేసుకుంటాం. ఓ నిమిషం మూత పెట్టుకుందాం ఉల్లిపాయ ముక్కలు ముగ్గేదాకా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయ ముక్క మగ్గింది. ఇప్పుడు మెత్తాళ్ళు వేపుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కల్లో మెత్తాళ్ళు కూడా వేపుకుంటే బాగుంటుంది అన్నమాట ముక్క. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని ఉప్పు కారం వేసుకుందాం. ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలతో పాటు ఈ మెత్తాళ్ళు కూడా మగ్గిపోయినాయి అన్నమాట. ఇగో చూడండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇందాక 1 అర చెంచా ఉప్పు వేసా కదా, ఇప్పుడు 1 చెంచా వేసుకుంటే సరిపోద్ది ఉప్పు. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుందాం.
ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత తీసుకొని చూసుకుందాం. ఆ సుక్కైనా ఎందుకు నీళ్ళు పోసానంటే కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది అన్నమాట, అందుకు. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకుందాం. అమ్మా లేట్ అయింది రాని, అన్న రాని. కాలుతుంది చాయమ్మా. ఎలా ఉందన్నా? ఎలా ఉంటుంది సరే, మెత్తగా లౌజులా ఉడికింది చక్కగా. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా అమ్మ గోంగూరలో కలగలిపేసి మెత్తాళ్ళు వండిందండి. చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే ఎండు సరుకు అనేది చాలా బాగుండిద్దండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఎండు సరుకు ఈ పల్లెటూరు ప్రాంతాల్లో బాగా వండుకుంటారండి. అదరేసావు చాయమ్మ, సరిపోయినాయమన్నీ తిరిగిపోయింది. బాగుంది కూర. బాగా వండిందండి అమ్మ. చాలా కమ్మగా ఉందన్నమాట తినడానికి. చాలా అంటే చాలా బాగుంది. కొంతమంది కామెంట్లు పెడుతున్నారండి, మనకి వండే ప్రాసెస్ ఒకే రకంగా ఉంది కదా, ఒకే రకంగా దినుసులు ఉంటాయి కదండి. దినుసులు అయ్యే దినుసులు ఉంటాయండి, కాకపోతే కూరకి వండే విధానంలో మార్పు ఉండిద్ది. ఏది ముందు ఏది వెనక, ఏది ఎంత ఉడికించాలి, దేంట్లో దేన్ని ఉడికించాలి అనేది మాత్రం క్లియర్గా అర్థం చేసుకోండి. మా అమ్మ వండే ప్రతి రెసిపీ కూడా చాలా అద్భుతంగా ఉండిద్ది అనమాట. మీరు ఒకసారి వండుకుని తిని చూసి మీకు నచ్చిందో లేదో కామెంట్లో పెట్టండి. మా అమ్మ క్లీన్ చేసి వండేటప్పుడు ఈ వంట అది అసలు అది ఎండు సరుకా పచ్చి సరుకా నీసు వాసన అనేది ఏమి ఉండదు అనమాట. చాలా శుభ్రంగా నీట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది అనమాట ఏది వండినా కానీ. అంటే వాళ్ళు అంత శ్రద్ధ పెట్టి వండుతారనమాట వంట వండేటప్పుడు. అంత శుభ్రం చేయకపోతే తెల్లేము సార్ వెండి సరుకు. అవును, చేప తినేయచ్చండి, చాలా బాగుండిద్ది అనమాట. అందులోనూ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగిందేమో నెంబర్ 1గా ఉంది. అభిప్రాయం ఏంటంటే మసాలాలన్నీ మరి నీసుకు అన్నీ ఒకటే కదా సార్. కాకపోతే ఆ వివరంగా ఎంత చెబుతుందంటే ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకుంటారు చక్కగా అన్నీ చెబుతుంది. తెలిసిన వాళ్ళకని చెప్పక్కర్లేదు అనుకో. మాకు ఆడవాళ్ళకైతే అసలు చెప్పక్కర్లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కొంచెం తెలియదు కదా, తెలుసుకుంటారని చెప్తా ఉంటాయి. ఏదేమైతే నీ మనవాడు తెచ్చిన మూట ఉండి ఏమా ఉంది చాయమ్మ. మనవాడు తెచ్చిన మూట. ఈ ఎండు చేపలు, ఈ కలగలుపులు అనేవి మొత్తం కూడా ఈ పల్లెటూరు జీవన విధానంలో ఈ వెనకటి తీరిలో ఉన్నటువంటి వంటలన్నీ కూడా మన పెద్దోళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయిందనమాట. ఈ కలగలుపులు, ఈ ఎండు సరుకు తినేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలామంది తెలియదు అనమాట. ఆ వెనకట అంటే 90s వాళ్ళకి బాగా తెలిసిద్ది అనమాట. ఇప్పుడు వచ్చే యూత్కి పెద్దగా తెలియదు. తెలుసు కానీ ఏంటంటే వండటం కుదరదు అనమాట. అందుకని చెప్పి ఏ విధంగా అయితే నీట్గా క్లియర్గా చేసి చూపించింది అదే విధంగా చేసుకోండి అనమాట. అబ్బా చాయమ్మ అసలు అద్భుతంగా ఉండేవు. చాలా అద్భుతంగా ఉందండి, అదిరిపోయిందనమాట. ఈ మెత్తాళ్ళు గోంగూర అనేది చాలా బాగుంది. ఎండు సరికి అనేది ఒకసారి వండుకు చూడండి. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.